నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము గత వైసీపీ పాలనలో అమలు చేసినవి ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటిని కాపీ కొట్టేస్తూ ఉన్నారు. అలాగే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పెద్దగా రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. మరి అది విమర్శ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్సా మీరు ఎట్లా వర్ణిస్తారు దాన్ని? ఆడలేక మధ్యలో ఏదో సామెత ఉంది. ఆడలేక మధ్యలో అదే ఆ సామెత ఉంది. వీళ్ళు అటర్ ఫ్లాప్ అయిపోయి ప్రజల చేత తిరస్కరించబడి ఇళ్లకు వెళ్ళిపోయి 151 సీటుతో మ్యాండేట్ సృష్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జనాల్లో కనీసం ఫాలోయింగ్ లేక అద్దె మనుషులను తెచ్చుకొని అద్దె ప్రదర్శనలు ఇస్తూ అరాచకాన్ని సృష్టిస్తూ రక్తపాతాన్ని కూడా సృష్టిస్తూ రక్తాభిషేకాలు చేసుకుంటున్న వీళ్ళకి చంద్రబాబు నాయుడికి రాజకీయ అనుభవం లేదనే అర్హత ఉందమ్మా. నోరు ఎలాగొచ్చింది? చంద్రబాబు నాయుడికి 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వయసులో 90% అనుభవం ఆయనకు ఉంది. అందువల్ల ఈ మాటలన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఓడిపోయినారు, జనం తిరస్కరించారు. ఒక పక్కేమో కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎన్హాన్స్ చేస్తున్నారు. కాంటమ్ అది స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల నెంబర్ ఆఫ్ అంటే వేలల్లోనూ లక్షల్లోనూ కూడా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. సూపర్ 6 లో ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా ప్రారంభించేశారు మొత్తానికి. అది ఎంతవరకు నెరవేర్చారంటే 3 సంవత్సరాలు ఆగి చూడండి. ఎందుకు మీ కంగారు? లేకపోతే అంటున్నటువంటి ఆ మాట నాకు అనడానికి కూడా మనస్కరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనుసరించడం ఏంటండి? వాజ్పేయి లాంటి ఒక అంటే దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటుండగా ఆయన కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో చంద్రబాబుది మై క్యా కరువు అని అడిగేవాడని మేము వింటుండేవాడు. వార్తల్లో వింటుండేవాడు అనమాట. ఆయనకి ఏమన్నా జటిలమైన సమస్య వస్తే చంద్రబాబుని సంప్రదించేవారు. సలహాలు ఇచ్చాడని చెప్పను కానీ సంప్రదించిన సందర్భాలు అంటే తెలివైన వాళ్ళు దీన్ని సంప్రదిస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు. ఆయన స్థాయి అది. ఈయనేమిటండి ఇది ఏదో జాతరలో పుట్టేడు జాతరలో మేక తలకాయలు నరినట్టు రఫా తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు. ఆయన బాగా ఆయనకి బాగా అట్రాక్ట్ అయింది ఆ పేరు రఫా అన్నది. ఆయన బాగా మెచ్చుకున్నాడు అన్నమాట. అంటే మేజిక్ ఫిగర్ దాటితే రఫా అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా రఫా అంతా రఫా అయిపోయింది అనమాట. అది తప్ప ఆయనకి అది తెలిసిన రాజకీయం ఏమిటి? ఇకపోతే 16 నవరత్నాలు అన్నారా? ఆ నవరత్నాలే నవగ్రహాలైపోయి ఆయన్ని నాశనం చేశాయన్నమాట. నవరత్నాలు ఎంతమందికి ఇచ్చారు? మీరు ఇచ్చారా లేదా ఎవరు తెలుసు? నవరత్నాలు అన్నారు, బాగానే ఉంది. మరి మిగతా పథకాలు ఎందుకు లేవు నాయనా? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? మీరు ఇచ్చినటువంటి 2,30,000 ఉద్యోగాలు వాలంటీర్లు 5,000 రూపాయలు చేశాక వాళ్ళకి ఏమైనా కాగితం కలం ఉందా? హియర్ బై అపాయింటెడ్ యాజ్ వాలంటీర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏదైనా కొంచెం కాగితం కలం ఉందా? ఏమి లేదు. మంత్రులే అన్నారు. వాళ్ళెవరండి? వాళ్ళు పనికి ఏదో పట్టుకూటు కోసం వచ్చిన వాళ్ళు అన్న భావంతో మనం ఉండమంటే ఉంటారు, పొమ్మంటే పోతారు అన్నారు అన్నమాట. అది వాలంటీర్ తాలూకు ఆయన స్టేటస్ అది అన్నమాట. అటువంటి వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏదైనా ఉద్యోగం 10 ఉద్యోగాలు మీరు కల్పించారా? 10 పరిశ్రమలు మీరు పెట్టారా?
లేకపోతే ఏవైనా కొత్త ప్రాజెక్టులు మీరు ఏమైనా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేశారా? మాట్లాడితే ఆ భూమి ఇంతకిచ్చారు, అంతకిచ్చారంటే బాగుంది. పరిశ్రమలు వచ్చినట్టయితే భూమి గజం భూమి రూపాయికైనా ఇస్తారు. అసలు ఫ్రీగా కూడా ఇస్తారు. తప్పే ఉంది ఇందులో. అవును. సార్ ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్న అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే, మేము ఏదైతే మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు, ఈ గ్రామ సచివాలయాల వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, దీని మీద అప్పుడు రచ్చరచ్చ చేశారు. మరి వాటిని మీరెందుకు ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నారు? అలాగే రుషికొండకి సంబంధించి గూడాను. చాలా ఎక్కువ ఒక వైట్ ఎలిఫెంట్ లాగా దాన్ని తయారు చేసేశారు. మాకు భారం అయిపోయింది ఇప్పుడని అన్నారు. ఇప్పుడేమో పెద్ద పెద్ద 5 స్టార్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తోని డీల్ చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. అయితే మరి డీల్ చేయకుండా అట్లాగా వాటిని వదిలేయడానికైతే ప్రభుత్వానికి కుదరదు గదా! ఇప్పుడు మరి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ అంతరార్థం ఏంటి అసలు? వైసీపీ అసలు ఏమనాలనుకుంటోంది? వాళ్ళకైనా అర్థమవుతుందా అన్నది క్వెషన్ ఇక్కడ. అదేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గ్రామాల వరకు ఎక్కడెళ్ళాడు? గ్రామ సచివాలయాలు ఇవన్నీ సచివాలయం పెట్టాడు బానే ఉంది. అంటే ఇక ఈయన ఆ గ్రామ పంచాయతీల్లోకి వెళ్తున్నాడు కదా! గ్రామ స్వరాజ్యానికి దోహదం చేసేటువంటి హ్మ్. సంస్థలు ఏమంటే గ్రామ పంచాయతీలు. పంచాయతీలు ప్రస్తావన ఏమైనా ఉందా? అడవుల ప్రస్తావన ఉందా? హ్మ్. మైన్స్ ప్రస్తావన ఉందా? ఏంటి సంపదను సృష్టించే ఇవి కదా! మైన్స్ ఏమో ఆ గాలి జనార్దన్ రెడ్డికేమో వాళ్ళ నాన్నగారు దోచిపెట్టారు. దానికేమో హ్మ్. అన్న అన్న అంటుండేవాడు. ఆయన జైలుకి వెళ్ళే సమయంలో ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పాడు. ఒక పక్క మైన్స్ గాని గంజాయిలు పండించాడు. పాడేరు లాంటి ప్రాంతాల్లోనూ, అరకు లాంటి ప్రాంతాల్లోనూ అలాంటి వాళ్ళని అక్కడ ఎమ్మెల్యేలుగా పెట్టుకున్నాడు. ఈయన కేవలం వ్యక్తిగతంగా తనకి ఏదైతే డబ్బుని సంపదని ఇస్తుందో అవే చేశాడు తప్ప మీద ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశాడమ్మా ఆయన? హ్మ్. కాపీ కొట్టడానికి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశాడు? కొట్టారు. కొట్టే పనుల్ని చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? అన్ని కొట్టబట్టే కదా 11కి వచ్చింది. అవును. కుదించారు. అటువంటి పనులు ఎందుకండి? ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఉండి ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయినట్టయితే ఏదో కాపీ కొడదామన్న ఆలోచన ఉంటుంది. ఆయన కొట్టిన తర్వాత ఆ కొట్టిన విధానాన్ని చంద్రబాబు నాయుడు లాంటి మేధావి విధనున్న నాయకుడు ఎందుకు కాపీ కొడతాడు? అర్ధరహితం కదా! వీళ్ళు మాట్లాడుకుంటున్న దగ్గర అర్థం ఉండాలా? ఇప్పుడు ఈ అవును. అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ అర్థంగా నోటికొచ్చింది మాట్లాడతారు కానీ వీళ్ళని కాపీ కొట్టడం ఏంటండి బాబు? వీళ్ళు అవును. 2047కి అని ఒక విజన్ పెట్టుకున్నాడు. మొదట్లో హ్మ్. విజన్ 2020 అన్నప్పుడు ఇలాగే అన్నారు. నీవు విన్నావు అప్పుడు. విజన్ 2020 అంటే ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఉండేదెవరు, పోయేదెవరు అన్నారు అప్పుడు. మరి అయింది కదా! హ్మ్. విజన్ 2020 అన్నారు. ఈరోజు హైదరాబాద్ చూస్తే ఒక అమెరికాలా తయారైంది. ఆ మాదాపూరు, గచ్చిబౌలి ప్రాంతాలంతా ఎలా ఉంటది? ఆయన విజన్ ఉంది కదా! నాకు విజన్ ఉంది. నా విజన్ కరెక్ట్ అని నిరూపించుకున్నాడు. అటువంటి సమర్థుడైన రాజకీయ నాయకుడు ఏదైనా ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే మన వాజ్పేయి గారిలో ఇట్లాంటి వాడిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాడు. లేదా అక్కడ బిల్ క్లింటన్ మన బిల్ గేట్స్ ఇటువంటి వారి తాలూకు వ్యాపార సరళిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే తీసుకుంటారు అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన తాలూకు రాజకీయ చాప్టర్ క్లోజ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ జారిపోతున్నారు. మిగతా వాళ్ళు ఉంటారో పోతారో తెలీదు. అవును. పైగా ఈ రాజకీయ ప్రక్షాళనం అంటాడు. ప్రక్షాళనంతో పేరుతో కొంతమంది పోతారు. మీరు అవును. గుంటూరులో ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి అనంతపురంలో వేస్తే మీరు ఆ పార్టీలో ఉంటారా? అవును. ఈ ప్రక్షాళనం అలాగుందన్నమాట. చిలకలూరిపేటలో ఉన్నోళ్ళేమో ఎక్కడ గుంటూరులో వేస్తాడు. ఇంకెక్కడో ఉన్నవాళ్ళు ఇంకెక్కడో వేస్తాడన్నమాట. ఇదంతా రాజకీయ ప్రక్షాళనలో కొంతమంది పోతారు. చివరిగా మిగిలింది ఆయన ఒక్కడే మిగులుతాడు. ఈలోగా ఆయన జైలుకెళ్ళిపోతాడన్నమాట. ఆయన్ని ఆయన్ని చంద్రబాబు నాయుడు అనుకరిస్తున్నాడు అనేటువంటి కోరమూరి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చూసారా? అవును. అర్ధరహితమైన అడ్డగోలుగా తెల్లారి లేచి నోరిప్పితే అబద్ధాలు. నోరిప్పితే అబద్ధాలు. అసలు వాళ్ళల్లో వాళ్ళకే పొంతన కనిపించట్లేదు ఎవరికిను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వెర్షన్‌లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం. అంటే టోటల్‌గా జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏమిటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్‌గా చంద్రబాబు నాయుడిని తిట్టాలి. హ్మ్. పవన్ కళ్యాణ్‌ని తిట్టాలి. అంతేగాని నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ప్రిపరేషన్ చేద్దాము.
ఒక మంచి బలమైన పునాదిని తయారు చేసుకుందామని కాన్సంట్రేషన్ లేదు. అవునమ్మా. ఎలక్షన్‌లో ప్రిపరేషన్ అంటే అసలు ఈ 3 సంవత్సరాలు సైలెంట్‌గా ఉంటాడు ఫస్టు. హ్మ్. రెండోదేంటంటే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటాడు. 2 3 ఏమిటంటే ప్రభుత్వం తాలూకు మంచి పథకాలకి తన వంతు సహకారం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికి కూడా తన వంతు సహకారం అందించి ప్రజల్లో మంచి చేస్తాడు. 3 4 పవన్ కళ్యాణ్ తాలూకు విధానం చూసారా? ఎక్కడికైనా వెళ్ళినట్టయితే ఏదైనా సమస్య వస్తే జేబులోంచి డబ్బులు తీసిచ్చి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవటం. అటువంటి పనులు చేయలేండి. డబ్బుంది కదా! లక్షల కోట్లు వెనగేసుకున్నా కదా! ఏదైనా ఒక ప్రాంతం వెనకబడిందనుకోండి, ఆ ప్రాంతానికి ఓ 2,00,00,000 3,00,00,000 కావాలనుకోండి. వెంటనే ఆయన తాలూకు డబ్బులివ్వడం ఉంది గనక. హ్మ్. అలా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు. వాళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మడు. ఎవరు నమ్మరు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నమ్మే అవకాశాలుంటాయి. వచ్చే ఎలక్షన్స్‌లో పోటీ చేసే అవకాశాలుంటాయి. హ్మ్. అంతేగాని ఇప్పుడు నోటికొచ్చిందల్లా ఆయన వాగి, నోటికొచ్చిందల్లా ఈ దుష్ట చతుష్టయం వీళ్ళు వాగి అవును. ఆ తాలూకు పార్టీని పూర్తిగా అపభ్రంశం చేసేసి ఈరోజు వైఎస్ఆర్‌సీపీ అంటే ఏమైపోయింది? వీళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు కాబట్టి పొట్టేళ్ళు వేసి రక్తంలో చేతులు ముంచి జగన్ వాల్పోస్టర్‌లు రాసి రక్తాభిషేకం చేస్తారండి. అవును. చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా ప్రాణం పోతుందన్న అటువంటి పనులు చేయడు. ఆయనెందుకండి అనుసరిస్తాడు? అనుసరిస్తున్నోళ్ళు అనుకునేటివి వీళ్ళ తాలూకు బుద్ధి తక్కువ పని మాట. అవును. వాళ్ళేంటంటే సుఖానందం పొందుతున్నారు గానీ, వేరే చంద్రబాబు నాయుడు అండ్ వేరే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చంద్రబాబు నాయుడు? ఆయనకున్న విజన్ ఏమిటి? సార్ అలాగే మీరన్నది ఎగ్జాక్ట్‌లీ అంటే కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ నాయకులు సీనియర్ నాయకులు కూడాను ఈ చిన్న పిల్లల తెలిసి తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లా తయారయ్యారు. అంటే మొన్న 2 డేస్ బ్యాక్ అనుకుంటా. తాడిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు గదా! ఆయన పవన్ కళ్యాణ్ గారిని డెప్ప కటింగ్ అది ఇది అని జెప్పేసి కొన్ని పదాలు వాడారు డైరెక్ట్ గాను. అవునమ్మా. ఆ! అసలంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ హెయిర్ షార్ట్ చేసుకుంటే డెప్పు కటింగ్. పెద్దది చేసుకున్నట్టయితే సినిమా స్టైలు. హ్మ్. ఇలా అంటే నోటికి ఉన్న హద్దు, అదుపు ఉందమ్మా ఇది. వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. కటింగ్‌లు ఏవైతే ఎవడికి కావాలి? ఆయన జీవన విధానం ఎలాగుంది? నువ్వెవరైనా సరే రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నికల్లో అనేకమైన వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలు చేసుకునేటువంటి నిజం చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగేశాడు. హ్మ్. ఎప్పటినో ఓ తెలుగులో చెప్పాడు. అమ్మ నేను ఎన్నికల్లో నెగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తానన్నాడు. వెళ్ళాడు. ఓదార్చాడు. ఆ కొడుక్కి ఏదో సాయం చేశాడు. మనవడికి ఏదో సాయం చేశాడు. అవును. నేనెప్పుడు మీ పెద్ద కొడుకుగా ఉంటానన్నాడు. అన్న మాట నిలబెట్టుకున్నాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పార్టీలో ఒక సంఘటనైనా జరిగిందా? హ్మ్. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు రూ. 1,00,00,000 అన్నాడు. ఆ రూ. 1,00,00,000 ఇచ్చాడా? అందువల్ల మన బోర్డర్స్‌లో యుద్ధం జరిగినప్పుడు ఎవరు సైనికులకేమో పవన్ కళ్యాణ్ రూ. 1,00,00,000 ప్రకటించాడు, ఇచ్చాడు. అవును. ఈయన రూపాయి ఇచ్చాడా? ఎందుకమ్మా ఈ తాలూకు ఈయన గురించి మాట్లాడితే గబ్బు గబ్బు మాట. ఆయన అదే. రాజకీయం కాదు. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు. హ్మ్. ఆయనంతా రఫా రఫా రాజకీయం మాట. ఈ రఫా రఫా రాజకీయంతోనే ఉధృతంగా ఒక జనంలోకెళ్ళిపోయి రావణ కాష్టం సృష్టిస్తాడు. ఏదో ఒక రోజున కేంద్రానికి మండుతుంది. డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంది కదా! తిహార్ జైల్‌లో పడేస్తారంతే. అంతే సార్. మరి ప్రస్తుతానికైతే ఒక డి గ్రేడ్ లెవెల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది ముందు ముందుకి భవిష్యత్తులో పనికొచ్చే అంశాలైతే దీనిలో ఏం కనిపించడం లేదు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం సార్ అసలు ఏం జరిగిద్దో అసలు వైసీపీ ఉన్న సీట్లనైనా కనీసం నిలదొక్కుంటుందా లేదా అన్నది శూన్యంగానే కనిపిస్తూ ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళు పొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఆ హ్మ్. గోతిలోనే పడతారు. ప్రజలు పూడ్చేస్తారు. అంటే వైసీపీ పార్టీ నెక్స్ట్ 2029 తర్వాత మనకు కనిపించదు అని ప్రజలు అనుకుంటున్న మాట. హ్మ్. యథార్థం కావాలనే కోరుకుందాం. ఎందుకు? అంతే.
డెవలప్‌మెంట్ స్టేట్‌ని ఎందుకండి ఇలా పాడు చేస్తారు? పాడు హ్మ్. చేయకూడదు. బాగు చేయాలి. ఓకే అమ్మా. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.